హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో అయితే 7 బెస్ట్ మూవీస్ని అయితే సజెస్ట్ చేస్తున్నా. ఇందులో సజెస్ట్ చేస్తున్న 7 మూవీస్ని మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండ్ మీకు ఇంట్రెస్టింగ్ ఫీల్ కూడా ఇస్తాయి. అయితే ఇందులో కొన్ని మూవీస్ అయితే తెలుగులో అయితే లేవు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి మీరు వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ మూవీస్ కూడా మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఇస్తాయి. అండ్ ఇప్పటికే ఈ మూవీస్ ఎవరైనా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్లో నెంబర్ 1 క్వికో. ఫన్ అండ్ ఫుల్ జోష్లో సాగిపోయే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక మూవీని ట్రై చేయాలి అని అనుకుంటే దీని ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, సిద్ధార్థ్ ఒక స్కూల్ టీచర్. అయితే తను చేసిన ఒక మిస్టేక్ వల్ల తన జాబ్ని అయితే పోగొట్టుకుంటాడు. వన్ ఫైన్ డే తన ఫ్రెండ్ని కలవడం కోసమని తన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సిద్ధార్థ్ని అయితే ఒక హెల్ప్ అడుగుతారు. తమ దగ్గర ఉన్న ఒక బాక్స్ని వేరే ఇంకో పర్సన్కి చాలా అర్జెంటుగా ఇవ్వమని చెప్తారు. అయితే ఆ బాక్స్ని ఇవ్వడానికి సిద్ధార్థ్ అయితే స్టార్ట్ అవుతాడు. సో అక్కడ నుండి కథ అయితే చాలా పెద్ద టర్నింగ్ అయితే తీసుకుంటుంది. ఆ ఒక్క బాక్స్ వాళ్ళందరి జీవితాలని ఎలా టర్న్ తిప్పింది, ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే మూవీ స్టోరీ. ఫుల్ ఫన్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇక మన లిస్ట్లో నెంబర్ 2 రెబల్ మూన్. మీరు అవెంజర్స్ టైప్ లో సూపర్ హీరో మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. గెలాక్సీ నుండి ఇంకో వేరే గెలాక్సీకి ట్రావెల్ అవుతున్న ట్రావెలింగ్ కూడా చాలా బాగా చూపించారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, మన గెలాక్సీలో ఉన్న చిట్ట చివరి ప్రాంతం మీద కొంతమంది వ్యక్తులు అయితే దాడి చేస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తమ సేఫ్టీ కోసమని వేరే గెలాక్సీలో ఉన్న కొంతమందిని అయితే హెల్ప్ అడుగుతారు. సో వాళ్ళైతే మన గెలాక్సీకి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ఒప్పుకుంటారు. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది, అసలు గెలాక్సీలో చిట్ట చివరి ప్రాంతం మీద దాడి చేసింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. మీకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 నోవేర్. మీరు కానీ సర్వైవర్ థ్రిల్లర్ మూవీస్ని ఎక్కువగా చూసే వాళ్ళైతే మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు మోస్ట్ ఎక్సైటింగ్ ఫీల్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఒక రోజు షిప్ లో వేరే ప్లేస్ కి అయితే ట్రావెల్ అవుతూ ఉంటుంది. అయితే కొంత టైం ట్రావెల్ అయిన తర్వాత ఆ షిప్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ప్రమాదం అయితే జరుగుతుంది. దీనివల్ల ఆ షిప్ లో ఉన్న చాలా మంది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కి అయితే వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక ఫ్యామిలీ చాలా క్రూషియల్ పాయింట్ కి అయితే వెళ్తుంది. అయితే ఆ ఫ్యామిలీ అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు ఆ షిప్ కి జరిగిన ప్రమాదం ఏంటి, ఫైనల్ గా ఆ ఫ్యామిలీ ఏమైంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు సర్వైవల్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు చూడడం మిస్ అయ్యి ఉంటే డెఫినెట్ గా ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. ఇది మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 కర్రీ అండ్ సైనైడ్. రియల్ లైఫ్ లో జరిగిన ఒక క్రైమ్ మిస్టరీని బేస్ గా చేసుకొని ఈ డాక్యుమెంటరీని అయితే తీశారు. ఇది డాక్యుమెంటరీ కదా అని చెప్పి సింపుల్ గా తీసేయొద్దు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా మోస్ట్ ఎక్సైటింగ్ గా అయితే రన్ అవుతూ ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక రోజు ఒక డెత్ అయితే జరుగుతుంది. అందరూ కూడా ఇది చాలా కామన్ థింగ్ అని అనుకుంటారు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అదే ఫ్యామిలీలో ఇంకో డెత్ కూడా జరుగుతుంది. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అదే ఫ్యామిలీకి సంబంధించి కొన్ని హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ హత్యలన్నీ చేస్తుంది ఎవరు, అసలు ఆ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు, ఈ హత్యలు చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని అయితే తీశారు. మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఫీల్ కూడా ఇస్తుంది. సరే అయితే దీన్ని ట్రై చేయండి. ఇక మన లిస్ట్ నెంబర్ 5 టోబీ. రీసెంట్గా వచ్చిన ఒక మంచి మూవీ ఇది. ఇదైతే కొంతమంది వరకు అయితే నచ్చుతుంది, చాలా మందికి అయితే ఇది నచ్చకపోవచ్చు. ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, టోబీ ఒక అమాయకుడు. చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా తన లైఫ్ ఏదో తను లీడ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక రోజు టోబీ అయితే ఒక పెద్ద ప్రమాదంలో అయితే చిక్కుకుంటాడు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తన అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా డేంజరస్ పొజిషన్ కి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ నుండి టోబీ లైఫ్ ఎలా మారిపోయింది, సినిమా ఫైనల్ గా ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా చెప్పినట్టు ఇది కొంతమందికి మాత్రమే నచ్చుతుంది, చాలా మందికి అయితే నచ్చదు. నచ్చని వాళ్ళు మాత్రం దీన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 కేడాకోలా. మంచి యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ని ట్రై చేయాలి అనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇప్పటికే మీరు చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వాళ్ళకు ఉన్న కారణాల వల్ల ఈజీగా మనీ సంపాదించాలి అని అనుకుంటారు. అయితే దీనికోసం ఒక పెద్ద ప్లాన్ కూడా చేస్తారు. అంతా బాగా జరుగుతుంది అని అనుకుంటున్న టైంలో వీళ్ళ ప్లాన్ మొత్తం కూడా రివర్స్ అయిపోతుంది. సో ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది,
వీళ్ళు డబ్బు కోసం చేసిన ప్లాన్ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఫుల్ ఫన్తో ఫుల్ జోష్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 మంగళవారం. ఇది కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఇష్టపడే మూవీ. ఎందుకంటే ఇందులో మంచి కథతో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడాలి అంటే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఊరిలో వరుసగా కొన్ని హత్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హత్యలు జరగడానికి ముందు హత్య చెందిన వారికి సంబంధించిన ఒక సీక్రెట్ అయితే ఆ ఊరిలో గోడల మీద రాసి మరీ చంపేస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారో తెలియక ఆ ఊర్లో ఉన్న జనమంతా భయంతో బతికేస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆ హత్యల వెనుక ఒక పెద్ద మిస్టరీ ఉన్నట్టయితే బయటపడుతుంది. అసలు ఆ మిస్టరీ ఏంటి, ఇన్ని హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. చాలా సాలిడ్ కంటెంట్ ఉన్న మూవీ ఇది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇలాంటి ఇంకో మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు వస్తాం.